తాతీ, గ్రానీ, తాతీ, తాతీ రండి ఫాస్ట్గా. ఏంటమ్మా, ఎందుకంత గట్టిగా అరిచావు? గట్టిగా అరవడం కాదు తాతీ, ఎగిరి గంతెయ్యాలనుంది. ఈ ఆనందాన్ని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలో కూడా అర్థం కావడం లేదు. చాలా రోజుల తర్వాత ఈ రోజు నేను ఎంత హ్యాపీగా ఉన్నానో. ఏంటి సమంత, ఏదైనా లాటరీ తగిలిందా? అంత సంతోషంగా ఉన్నా? అవును గ్రానీ, నిజంగా ఇది నా జీవితానికి ఒక లాటరీ అని చెప్పొచ్చు. నేను చాలా లక్కీ అని చెప్పొచ్చు. నా లైఫ్ లో కూడా ఇలాంటి ఒక రోజు వస్తుందని, ఇంత సంతోషం వస్తుందని నేను ఎప్పుడూ ఊహించలేదు. అసలేం జరిగిందో ముందు చెప్పు. నా వంశీ మామూలు మనిషి అయిపోయాడు. వంశీ మళ్ళీ నార్మల్ స్టేజ్కి వచ్చేశాడు. ఇన్నాళ్ళు వంశీ అందరిలోనే ఉన్నా గాని అచేతనంలోనే ఉన్నాడు. ఎవరిని గుర్తుపట్టకుండా మౌనంగా పిచ్చివాళ్ళ అయిపోయాడు. ఇక వంశీ ఎప్పుడు బాగుపడడేమోనని నేను కూడా ఎన్నోసార్లు బాధపడ్డాను. అలాంటి వంశీ మళ్ళీ కోలుకున్నాడు, మామూలు మనిషి అయ్యాడు. ఏంటమ్మా నువ్వనేది? ఇంత మంచి శుభవార్త నీకెలా తెలిసింది? ఏముంది తాతి, ఈరోజు ఆ కళ్యాణ్ వర్షలకి పెళ్లి పనులు మొదలు పెట్టడానికి విఘ్నేశ్వరుడికి బియ్యం కడుతున్నారని నేనక్కడికి వెళ్ళాను. కాని వర్ష వంశీని తీసుకొని గుడికి వెళ్ళిందంట. అక్కడే వర్షాని పాము కాటు వేయబోతే వంశీ కాపాడాడంట. ఆ క్రమంలో వంశీ మళ్ళీ నార్మల్ స్టేజ్కి వచ్చేశాడంట. ఇన్నాళ్ళు ఎవరి గురించి పట్టించుకోకుండా అచేతనంగా ఒక రకంగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన నా వంశీ మళ్ళీ నార్మల్ అయిపోయాడు. ఇప్పుడు వంశీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. నిజంగా ఇదెంత పెద్ద శుభవార్తో చూసావా? వర్షని కాపాడబోయి వంశీ మామూలు మనిషి అయిపోయాడు. అదే వర్ష మూలంగా వంశీ అలా అయిపోయాడు అని అందరూ వర్షాన్ని తిట్టుకున్నారు. కానీ మళ్ళీ వర్ష మూలంగానే వంశీ నార్మల్ స్టేజ్కి వచ్చాడంటే ఇదంతా వర్ష గొప్పతనమే. చూడు నాని, సమయం దొరికింది కదా అని నువ్వు ఆ వర్షాన్ని పొగడ్డం మొదలు పెట్టకు. నాకు చాలా చిరాగ్గా ఉంటుంది. నా వంశీ నార్మల్ స్టేజ్కి వచ్చేశాడు. మళ్ళీ నా వంశీ నాకు దగ్గరవుతాడన్న నమ్మకం నాకొచ్చేసింది. కలలకంటున్నా సమంత, వంశీ ముందు నుంచి ఇలా లేడు, మధ్యలోనే ఇలా మారాడు. తను బావున్నప్పుడు కూడా నీకెప్పుడూ దగ్గర కాలేదు, దూరంగానే ఉన్నాడు. ఇప్పుడు మళ్ళీ బాగున్నాడు అని తెలిసాక నీకు దగ్గరవుతాడని నువ్వెలా అనుకుంటున్నావు? ఖచ్చితంగా అవుతాడు గ్రానీ. ఎందుకంటే కళ్యాణ్కి వర్షకి పెళ్ళైపోతుంది. పెళ్ళైన అమ్మాయిని ప్రేమించకూడదు అన్న జ్ఞానం నా వంశీకుంది. తను ప్రేమించిన అమ్మాయి, తను ఎంతగానో ఇష్టపడిన అమ్మాయి తన ప్రేమను కాదనుకొని ఇంకొకరిని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది అంటే అలాంటి అమ్మాయి మీద అనవసరంగా ప్రేమను పెంచుకున్నాను అని నా వంశీ బాధపడతాడు. వంశీని ఎంతగానో ప్రేమిస్తున్న నాకు మళ్లీ దగ్గరవుతాడు. నా మెళ్ళో తాళి కట్టాడు కాబట్టి నా భర్తగా నాతోనే ఉండిపోతాడు. ఇక నేను వంశీ చాలా హ్యాపీగా ఉంటాం. డాడీ, అంకుల్ నార్మల్ అయిపోయారు కాబట్టి మరి ఈరోజు పూజ చేద్దామా? అనుకున్న ముహూర్తం దాటిపోయింది కదా, మరి ఇప్పుడు పూజ ఎలా అవుతుంది? పర్వాలేదమ్మా, అనుకున్న ముహూర్తం దాటిపోయినా ఇంకా అమృత గడియలున్నాయి. ఈ గడియల్లోనే వినాయకుడికి ముడుపు కట్టి పెడితే పెళ్లి పనులు ప్రారంభించవచ్చు. మీరు త్వరగా వస్తే పూజ ప్రారంభిద్దాం.
ఏంటి సీత, అనుకున్నట్టే ఈ పూజ జరగాలి కదా. నువ్వు వెళ్ళి చీర మార్చుకుని తొందరగా రా, పూజ చేద్దాం. వంశీ, నేను డ్రెస్ మార్చుకుని వస్తాను. సరే. బాబు, మీ అందరికీ కాఫీ తీసుకొస్తాను. అయ్యా బొట్టు పెట్టుకోండి. అమ్మ మీరు పెట్టుకోండి. ఓం శ్రీ మహాగణాధిపతే నమః మహాసరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం గణానాన్వా గణపతిం హవామహే కవిం కవీనాం ఉపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోద్విశ్చేదసాదనం మహాగణాధిపతే నమః. ఓం యశివో నామ రూపాభ్యాం యా దేవి సర్వమంగళాతయోః సంస్మరణార్థం సాం సర్వతో జయమంగళం. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ నమః. అమ్మ మీరు ఆచమనం చేయండి. ఆచమ్య. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, హృషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, దోక్షజాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయ నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణపరబ్రహ్మణే నమో నమః. ఉత్తిష్టంతు గురుపిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషాం విరోధేన బ్రహ్మకర్మసమారభే. ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం. ఏంటి వంశీ, నీ కళ్ళ ముందే నువ్వు ప్రేమించిన అమ్మాయి నా పక్కన కూర్చుని పెళ్లికి సిద్ధపడుతుందని నీ గుండె పగిలిపోతుందా? బాధంతా గుండెల్లో దాచుకుని బయటికి మౌనంగా ఉన్నావు కదా. నీతో జీవితాన్ని పంచుకోవాలనుకున్నాను. నా జీవితంలో నువ్వు ఉంటే ఈ జీవితం అంతా ఆనందంగా ఉంటుందని ఎంతో మురిసిపోయాను. కానీ నాకు తెలివొచ్చే సమయానికి నువ్వు ఇంకొకరి పక్కన పీటల మీద కూర్చొని పూజ చేయడం చూసి తట్టుకోవడం చాలా కష్టంగా ఉంది వర్ష. ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాత్. వేదోక్తదివ్య సువర్ణమంత్రం సమర్పయామి. ఇదే ఇల్లు మేడం. గోపి, గోపి, గోపి.